ఎందుకనంటే నాకు చిన్నప్పుడు ఒక ఇద్దరు అన్నయ్యలు ఉండేవాళ్ళు. ఒక సీన్ అన్నయ్య, శివ అన్నయ్య అని. ఓకే. వాళ్ళు నన్ను సైకిల్ ఎక్కించుకొని సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే మా తాతయ్య గారోళ్ళకి ఇద్దరు ఉండేవాళ్ళు. ఈ లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా ఈ సినిమాలు టూరింగ్ టాకీస్‌లు ఉండేవి మాకు పల్లెటూరులో. ఓకే. వాటిలికి నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి సినిమాలు చూపించేవాళ్ళు వాళ్ళు. అప్పటి నుంచి ఈ సినిమా అంటే కొంచెం ఇది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ ఇక్కడికొచ్చిన తర్వాత చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొంచెం అప్పుడు జాబ్ లేకుండా నేను ట్రై చేస్తున్నప్పుడు చాలా సపోర్ట్ చేసి నన్ను వాళ్ళతో పాటు రాయిరా ఏం కాదులే మేము ఉన్నాంలే అని. ఇప్పుడు వాళ్ళంతా యూఎస్ అటు వెళ్ళిపోయి మంచిగా సెట్ అయ్యారు. నేను సినిమాల్లో ఉన్నా. ఇప్పుడు ఈ పాట వస్తే వాళ్ళు అరే నువ్వు రాసావు అనుకోలేదు, ఈ పాట అసలు భలే ఉంది, బాగా రాసేవరా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు అందరూ మెచ్చుకున్నారండి ఈ పాట లిరిక్స్ విషయంలో. కొత్తగా వచ్చే మ్యూజిక్ రాయటం వేరును, కీరవాణి గారు లాంటి వ్యక్తికి మీరు పాట ఇవ్వటం అది నా అదృష్టం అండి. ఆయన నేను రాసిన లిరిక్స్ ని యాక్సెప్ట్ చేయటం, రాంబాబు గారు బాగా రాశారని చెప్పటం. మొన్న ఫంక్షన్ లో కూడా హిందీ వెర్షన్ నేను నా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు ఆయన ఈ పాటని. అలాగే మీడియా వాళ్ళ దగ్గర కూడా చెప్పారు. హిందీ వెర్షన్ ఎవరు రాశారు? అది అబ్బాస్ టైర్ వాలా అని. ఓకే. సాకి మందే ఉంటది, వజ్రదేహాయ అనేది, దాన్ని మార్చలేరు కదా. సాకి మందే ఉంటది. మిగతా ప్రళయకాల రుద్దుడు అక్కడ నుంచి కొంచెం హిందీలో వెళ్ళారు వాళ్ళు. ఓకే. ఇంచుమించు మన వెర్షన్ బేస్ చేసుకుని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు రాశారండి. అది ఈ పవర్ స్టార్ సినిమాకి వచ్చిందంటే ఆటోమేటిక్ మీకు బాలయ్య సినిమాకి వస్తుంది, లేదా విశ్వంబర్ కూడా పిలుపు రావచ్చు, చెప్పలేము. ఏమండి ఇంకా ఇది కనుక నిజమైతే నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. అసలు ఈ రెండు నా డ్రీమ్. వీళ్ళ రెండు సినిమాలు అదే నేను 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటారు. ఇప్పుడు బాలయ్య బాబు, చిరంజీవి గారు 2 కళ్ళు అంటారు. కాబట్టి అది కూడా నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా మీ అంబిషన్స్ ఏంటండి? ఇంకా ఏం లేదండి, మంచి మంచి పాటలు రాయాలి, అందరు హీరోలకి రాయాలి, చాలా సాహిత్యం ఉన్న పాటలు రాయాలి, జనాలు హృదయాల్లో నిలిచిపోయే పాటలు రాయాలని. అంటే మీ పాటలు ప్రేమిస్తూ మీరు జీవితాన్ని కూడా ప్రేమించుకోవాలి కాబట్టి మరి ఆ ప్రేమ ఎక్కడన్నా ఆ ప్రేమ ఏమైనా మొదలైందా, లేకపోతే పెళ్లి దాకా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, చేసుకున్నారా లేదా, అసలు ఏంటి చూస్తున్నారండి? అదే అంటే అది పెద్దల నిర్ణయమేనాక. మీరు మీ ప్రేమ అంతా ఇటు పాటల మీద ఉంది. పెళ్ళి అయ్యాక జీవిత భాగస్వామిని ప్రేమిస్తారేమో ఇక. ఎందుకంటే మగవాడు సక్సెస్ వెనకాల ఒక మహిళ కూడా ఉండాలంటారు కాబట్టి మీ ప్రయాణంలో ఆవిడ కూడా తోడుందనుకోండి, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతారు. స్ట్రగుల్ అనేది ఇండస్ట్రీలో కామన్గా ఉండేది. ఇప్పుడు మీరు దాటి ముందుకు వచ్చేసారు. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఒక 4-5 సినిమాలు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి, రాస్తూనే ఉన్నాను. ఇంకా దేవుడి దేవల్ల కొంచెం ఇప్పుడు ఒక పెద్ద సినిమా పడింది. అలాగే ఉన్న కొంచెం మంచి అవకాశాలు వచ్చి అదే నేను మంచి మంచి పాటలు రాసి కొంచెం ఇంకా అలా చేయాలండి. రాంబాబు గారు, ఓవరాల్గా ఈ పాట అసురహరణం మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? చాలా అండి, చాలా సంతృప్తినిచ్చింది. అన్ని రకాలుగా, లిరికల్గా, సాహిత్యపరంగా మంచి పాట రాసావు రాంబాబు. చాలా పదాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, బాగా రాసావనే ఒక అప్రిసియేషన్ వచ్చిందండి. అలాగే మొదటిసారిగా కీరవాణి గారి మ్యూజిక్లో పాట రాసే ఇది అయ్యింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాట రాసే ఇది అయ్యింది. ఒక భారీ పాన్ ఇండియా సినిమాకి పాట రాసి, ఏఎం రత్నం గారు అంటేనే పెద్ద పెద్ద సినిమాలు అప్పుడు, సూర్య మూవీస్, ఆయన కూడా లిరిసిస్ట్. చాలా పాటలు, అసలు బోల్డ్ పాటలు రాశాడు ఆయన. ఇలాంటి వ్యక్తులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్కి పాట రాయటం, ఈ పాట అలా కుదరటం, అలాగే పాడిన వాళ్ళు కూడా ఒక రేంజ్లో దాన్ని పాడటం, మ్యూజిక్ చేయటం, ఇవన్నీ కలిసి వచ్చి పాట రిలీజ్ అయ్యి వెళ్ళి అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. 12వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు ఈ పాట కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు 12వ తారీఖు వచ్చి సినిమా చూసి ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.